Welcome to our channel. Ulla Pantra, Ramamurthy, World Teacher. World teachers are born, not made. వరల్డ్ టీచర్స్ అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు తయారయ్యే జన్మిస్తారు, కానీ జన్మించిన తర్వాత తయారు. అటువంటి వాళ్ళల్లో నా గురువు సద్గురువు అయినటువంటి సుబ్రహ్మణ్యం గారు ఒకరు. ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారిని నేను కలిసినప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలని వివరించి చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అవేమిటివి అంటే ముఖ్యంగా విద్యా వ్యవస్థల గురించి అడిగారనమాట. విద్యా వ్యవస్థల గురించి అడిగినట్లయితే ఆయన చెప్పింది ఏంటంటే, గుకారస్త్వంధకారస్య తుకారస్థ నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురువృత్తి విధీయతే. గురువు అంటే విద్యార్థిలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పోగొట్టి జ్ఞానజ్యోతిని ప్రకటించేటువంటి వాడే గురువు అని చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం స్కూళ్ళు టీచర్స్ పునఃప్రారంభమయ్యాయి. చదువు కోసమని కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకే లక్షలు ఖర్చు పెడుతున్నారు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు. కాబట్టి వాటికి సార్థకత ఏంటి అంటే, ఈ పిల్లల్ని పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళను కూడా పోషిస్తారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ పిల్లల్లో మార్పు వచ్చినటువంటి కారణంగా కొంతమంది మాత్రమే సాధిస్తున్నారు, కొంతమంది సాధించలేకపోతున్నారు. పిల్లలందరికీ కూడా మంచి మార్కులు రావాలి, వాళ్ళ తల్లిదండ్రులు పడేటువంటి శ్రమ, మేనేజ్మెంటు అధ్యాపకులు పడే శ్రమ ఫలించాలి అంటే ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని గురించి సద్గురు సుబ్రహ్మణ్యం గారే వివరించి చెప్పారు. అందులో నెంబర్ 1 ఏంటంటే, ఉపాధ్యాయుడు అంటే గురువు. గురువు అంటే గౌరవించదగినటువంటి వాడు. అంటే గురువు తండ్రితో సమానం, తండ్రి దేవుడితో సమానం. కాబట్టి పాఠాలు చెప్పేటువంటి గురువు తన పిల్లలకు ఏ విధంగా అయితే విద్యను బోధిస్తాడో అదేవిధంగా పిల్లలందరికీ కూడా పక్షపాతం లేకుండా విద్యను బోధించాలి. నెంబర్ 2 పాయింట్ల వారీగా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. నెంబర్ 2 ఏం చెప్పారంటే ఆయన, పిల్లలందరూ కూడా అంటే సామాన్యుడు కూడా బాగుపడాలి, తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలి అంటే ఒకటే మార్గం. ప్రతి సబ్జెక్ట్లో కూడా మంచి మార్కు వచ్చి వారి జీవితం బాగుపడాలి అంటే ఆయన ఒకటే మార్గం చెప్పాడు. ఇప్పుడు కొన్ని సబ్జెక్టులలో 5-6 సబ్జెక్టులు అనేటువంటివి ఉన్నాయి. ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యొక్క మనోస్థితి అనేటువంటిది వాళ్ళకి తెలియదు. లక్షలు పెట్టి హాస్టల్స్లో చేర్చుతున్నారు. తీరా వాడు తప్పిన తర్వాతనో, మార్కులు రాకపోయిన తర్వాతనో ఇన్ని లక్షలు కట్టాం, అన్ని లక్షలు కట్టాం, పోయాడు అని బాధపడుతున్నారు. ఆ విధంగా కాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనేటువంటి దాని గురించి మా గురువు గారు సద్గురు సుబ్రహ్మణ్యం గారే ఒకానొక విషయంలో నాకు వివరించి చెప్పారు. అదేంటంటే, పిల్లవాడిని ఎప్పుడూ కూడా టీచర్ అనేటువంటి వాడు కొట్టకూడదు, తిట్టకూడదు. నెంబర్ 2 ఏంటంటే, వాళ్ళ సబ్జెక్టుల ప్రకారంగా ఒక్కొక్క వారం ఆదివారం ఒక సబ్జెక్టు, సోమవారం ఒక సబ్జెక్టు, మంగళవారం ఒక సబ్జెక్టు, ఆ రకంగా సబ్జెక్టులన్నింటినీ కూడా విడగొట్టి బిగినింగ్ నుండే కొంతకాలం వరకు ఒక 3-4 నెలలలోపే సిలబస్ను మొత్తం కూడా పూర్తి చేసి, ఆ తర్వాత ఇంకా వాళ్ళకి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క సబ్జెక్టు చొప్పున స్లిప్ టెస్ట్ 5 మార్కులకో 10 మార్కులకో పెట్టినట్లయితే అందరూ బాగుపడతారు. అప్పుడు ఫెయిల్ పర్సెంటేజ్ అనేటువంటిది ఉండదు, అందరూ పాస్ అవుతారు. అక్షరాలు రానటువంటి వాడు కూడా పాస్ అవుతాడు. అయితే ఈ వ్యవస్థని కొన్ని కళాశాలలు మాత్రం ప్రయోగిస్తున్నాయి, ఫలితాలు పొందుతున్నాయి. అని కొన్ని కళాశాలలు మాత్రం ఏం చేస్తున్నాయంటే, టీచర్సు వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఇష్టం వచ్చినట్లు ఎగ్జామ్స్ పెట్టుకోవటం, తర్వాత వారాలు వాళ్ళ సబ్జెక్టులు చెప్పుకోవటం, ఈ విధంగా చేసినందువల్ల నా సబ్జెక్టులో మార్కులు రావాలి, నా దాంట్లోనే మార్కులు రావాలి ఉన్నందువల్ల
పిల్లవాడు పాపం మానసిక వ్యధకు గురై పాడైపోతున్నాడు. కాబట్టి అందరికీ కూడా మంచి మార్కులే రావాలి అని అన్నట్లయితే సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పింది ఏంటంటే సిలబస్ అనేటువంటిది పూర్తి అయిపోయిన తర్వాత పూర్తి అయిపోయిన తర్వాత అంతవరకు ఎవరు కూడా ఎగ్జామ్స్ అనేటువంటిది పెట్టకూడదు. తొందరగా 3-4 నెలల్లో సిలబస్ పూర్తయిన తర్వాత ఒక్కొక్క వారం ఒక్కొక్క సబ్జెక్ట్‌ని స్లిప్ టెస్ట్ పెట్టినట్లయితే అందరూ కూడా అనుకున్నటువంటి దాన్ని సాధిస్తారు. కాబట్టి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి శిక్షణ అనేటువంటిది తప్పదనమాట. పరిస్థితులు మారాయి. టీవీలు ఇవన్నీ కూడా ఎక్కువయ్యాయి. సినిమా పిచ్చి, టీవీ పిచ్చి, సెల్ ఫోన్ పిచ్చి పిల్లలకు బాగా ఎక్కువయ్యాయి. కాబట్టి ఇదంతా కూడా మిగిలినటువంటి విషయాలన్నీ కూడా ఆ రూమ్ ఇన్ఛార్జులు, క్లాస్ ఇన్ఛార్జులు వాళ్ళు చూసుకోవాలి. కేవలం పాఠాలు చెప్పటం వరకు మాత్రమే ఈ టీచర్స్ యొక్క బాధ్యత. మిగిలిన విషయాలు మొత్తం కూడా వాళ్ళే చూసుకున్నట్లయితే వీళ్ళు ఆదివారం సెలవు తీసుకోవచ్చు. ఎందుకంటే పాపం వారమంతా కష్టపడతారు కాబట్టి, భార్య పిల్లలకు దూరంగా ఉంటారు కాబట్టి ఆ ఒక్క వారమన్నా ఫ్రీ ఇవ్వాలి వాళ్ళకి. సండే అన్నాడనమాట. తర్వాత రెండోసారి ఇంగ్లీష్ వాడు ఏం చేశాడు, మండే అన్నాడు. మండే అని దానికి ఏం పేరు, సోమవారానికి మండేని ఎందుకు పెట్టాడు పాపం. సండే అంతా కూడా ప్రశాంతంగా ఉంటాడు కదా. ఇంకా మండే మళ్ళీ క్లాసుకు పోవాలంటే వాడికి మండుతుంటుందనమాట. చేయాల్సొస్తుంది అని. కాబట్టి ఇది మానవ సహజం. శక్తికి మించినటువంటి పనిని ఎవరం కూడా చేయలేం. కాబట్టి ప్రతి పిల్లవాడు కూడా జీవితంలో బాగుపడాలి అంటే ఒకటే ఒక్క మార్గం. విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ప్రతి సబ్జెక్ట్‌కి కూడా సమప్రాధాన్యత అనేటువంటి దాన్ని ఇవ్వాలి. కొంతమంది నా దాంట్లోనే రావాలి అని ఆ విధంగా చేసినందువల్ల ఏమవుతున్నది అంటే, ఆ విధంగా చేసినందువల్ల మధ్యలో పిల్లవాడు ఆ 1, 2 సబ్జెక్టులు మాత్రమే మంచి మార్కులొచ్చి మిగిలినవన్నీ పోతున్నాయి. చివరికి మేనేజ్‌మెంటు, తల్లిదండ్రులు ఏమంటారు? మావాడెందుకు పోయాడు అంటాడనమాట. వాడిని ఎట్లాగేం చేయలేము. డాక్టర్ దగ్గర చూడు, రోగిని డాక్టర్ దగ్గర చేర్చిన తర్వాత ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు. పోయాడనుకో ఆయన ఏం చేయలేడనమాట. ఇంత డబ్బులు ఖర్చు, మా వాడు పోయాడంటే ఆ టైం వచ్చింది అంతే. మన ప్రయత్నం మనం చేయటం వరకే. కాబట్టి ఇప్పటి నుంచైనా గానీ చాలామంది చేస్తున్నారు, పద్ధతి అవలంబిస్తున్నారనమాట ఇది. ఇప్పటి నుంచైనా గానీ ప్రతి సబ్జెక్ట్‌కి సమప్రాధాన్యత ఇస్తూ ఏది తక్కువ గాదు, ఏది ఎక్కువ గాదు. దాందేముందిలే అనుకుంటే చివరికి పోయేది అదే అన్నమాట. కాబట్టి పరిస్థితులను బట్టి పిల్లలకు తెలియదు. అందువల్ల వారం ప్రతి వారం కూడా బిగినింగ్ నుండే స్లిప్ టెస్ట్ పెట్టినట్లయితే అందరూ కూడా ముందు పాస్ పర్సెంటేజ్ అనేటువంటిది ఉంటుంది. మార్కులనేటివి తెచ్చుకునేవాడు తెచ్చుకుంటాడు. కానీ అన్నిటిని సమానంగా చూడండి. పిల్లలందరినీ సమానంగా చూడండి. నీ పిల్లలకు ఏ విధంగా అయితే నువ్వు విద్యను బోధిస్తావో అదే విధంగా నీ క్లాస్‌లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా విద్యననేటువంటి దాన్ని బోధించాలి. కాబట్టి విద్యా వ్యవస్థ అంటేనే జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది విద్య. ఇంతకుముందు ఇప్పుడు దేనికి అంటే కేవలం ధన సంపాదన కోసమే విద్య. ధన సంపాదన కోసమే విద్య ఇప్పుడు. కాబట్టి ఈ విధమైనటువంటిది అవలంబించినట్లయితే అందరికీ కూడా జీవితంలో బాగుపడతారు. అన్నిట్లో కూడా పాస్ అవుతారు. ఒక్క సబ్జెక్టు, 2 సబ్జెక్టులు పాస్ అయ్యి మిగిలినయిపోతే ఈ టీచర్ ఆనందపడొచ్చు. కానీ స్టూడెంటు, పేరెంట్స్ బాధపడతారనమాట. ఇన్ని లక్షలు పెట్టి పోయాయి అని. అంటే సమప్రాధాన్యత అనేటువంటి దాన్ని ఇవ్వాలి. సమప్రాధాన్యత ఇవ్వాలి అంటే మనం తిట్టాల్సిన పనిలే, కొట్టాల్సిన పనిలే. మన పని మనం చేస్తూ వారం తప్పనిసరిగా బిగినింగ్‌లోనే వాళ్ళకి ఒక క్యాలెండర్ లాగా ఇవ్వాలన్నమాట పిల్లలకి. అరే పలానా ఆదివారం ఈ సబ్జెక్టు, సోమవారం ఈ సబ్జెక్టు, మంగళవారం ఈ సబ్జెక్టు అని సబ్జెక్టు వారీగా వివరించినట్లయితే మీరు అనుకున్నటువంటి మార్కుల్ని కూడా పొందొచ్చు. పిల్లవాడు ఫెయిల్ అవ్వడం అనేటువంటిది జరగదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అన్ని విషయాలు చెప్తారు ఈయన. ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి విషయాలంటూ ఏమీ లేవన్నమాట. ప్రతి విషయం కూడా వివరించి చెప్తాడు. ఈయన రాత్రిపూట వచ్చినటువంటి గాఢ నిద్రలో వచ్చినటువంటి కళలన్నింటినీ కూడా తెల్లవారిన తర్వాత చెప్తూ ఉంటే చూడండి, ఆ శిష్యుడు ఒకతను ఉన్నాడు కదా, అతను రాసుకుంటూ ఉంటాడనమాట. మానవాతీతమైనటువంటి శక్తి ఈయనకు వివరిస్తూ ఉంటుంది. అటువంటి గొప్ప అవధూత
సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు జీవించి ఉన్నటువంటి వాళ్ళల్లో ఆయన పాపం 95 సంవత్సరాలు ఏ టైంలో అవతారాన్ని చాలిస్తారో తెలియదు. అందరూ ఒకసారి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని తర్వాత కొన్ని లక్ష మందికి ఒకే పంక్తిలో భోజనం పెట్టినటువంటి అమ్మ ఈ జిల్లెళ్ళ మూడు అమ్మ చూస్తున్నారు కదా, మహాతల్లి. అందరూ మాటలు చెప్తారు, ఈమె చేసి చూపించిందనమాట. ఒకే పంక్తిలో లక్ష మందికి భోజనం, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఎంతోమంది పిల్లలను చదివించింది. ఈరోజు అక్కడ జిల్లెళ్ళ మూడులో చదువుకునే పిల్లలు దేశ విదేశాలలో స్థిరపడ్డారన్నమాట. అక్కడ పద్ధతి ఇదే, జిల్లెళ్ళ మూడులో పద్ధతి ఇదే అనమాట. పిల్లల్ని కొట్టరు, తిట్టరు, ఏం చేయరు. అయితే వాళ్ళు ఏం చేశారంటే సిలబస్ తొందరగా పూర్తి చేసిన తర్వాత ఒక్కొక్క వారం ఒక్కొక్క సబ్జెక్ట్ ముందే క్యాలెండర్ ఇస్తారు. అందువల్ల సామాన్య మానవుడు కూడా అనుకున్నటువంటి దాన్ని పొందారన్నమాట. ఈరోజు అక్కడ అందరూ కూడా ఈ విధమైనటువంటి వాటిని పాటించినట్లయితే తప్పనిసరిగా ఎవరూ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు, మంచి మార్కులు వస్తాయి. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఒకటే చెప్తున్నా, పిల్లలందరికీ కూడా అన్ని సబ్జెక్టులలో వాడు పాస్ అయితేనే ఉపయోగం. ప్రస్తుత పరిస్థితులలో ఏ ఒక్కటి పోయినా కానీ వాడికి మొత్తం పోయినట్లే. వాడికి తెలియదు అనమాట, మొట్టమొదటి తెలియదు వాడికి. రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు పాస్ అయితేనేమో ఆనందపడతాడు, లేకపోతేనే ఏడుస్తూ కూర్చుంటాడు. కాబట్టి ఆ ఏడుపు చివరిలో ఏడ్చేదానికంటే మొట్టమొదట ఏడవడం అనేటువంటిది మంచిది. వాడు ఏడవకుండా ఉండాలి అంటే టీచర్లు, మేనేజ్మెంట్ ఏం చేయాలి అంటే ప్రతి వారం కూడా ఒక్కొక్క సబ్జెక్టు, ఒక వారం ఒకటి, ఒక వారం తెలుగు, ఆదివారం తెలుగు లాంగ్వేజ్, తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ లాంగ్వేజ్, సోమవారం ఇంగ్లీషు, మంగళవారం ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, జువాలజీ, బోటనీ. ఈ విధంగా వారం అంటే ఎక్కువ టైం కాదు, ఒక 10 నిమిషాలే. అది కూడా ఆ టీచరు క్వశ్చన్ పేపర్ ఇచ్చి వెళ్తే ఆ ఇన్ఛార్జీలు పెట్టుకుంటారు. పిల్లవాడిని కొట్టడం, తిట్టడం ఇవన్నీ కూడా ఇన్ఛార్జీలకే వదిలేయాలి. స్నేహభావంతో విద్య అనేటువంటిది ఉండాలి. విద్యార్థికి పిల్లవాడికి మధ్యలో ఇంతకుముందు వేరు పితాపుత్ర సంబంధం, ఇప్పుడు స్నేహ సంబంధం ఉంటేనే వాడు బాగుపడేది. స్నేహ సంబంధం ఉండాలి అంటే వాడిని కొట్టకూడదు, తిట్టకూడదు. కాబట్టి ఈ విధమైనటువంటి ఆ అంశాలు పాటించినట్లయితే అందరూ పిల్లలు కూడా బాగుపడతారు. ఇది ఎవరిని కూడా ఉద్దేశించి చెప్పినటువంటిది కానే కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అల్లా పంతుల మూర్తి, వరల్డ్ టీచర్. నమస్తే.